ఏదైతే పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్ ప్రకారం చూస్తే ఏపీకి కానీ ఢిల్లీకి కానీ వారు చాలా మంచిగా బడ్జెట్ పెట్టారు. అదే తెలంగాణకి ఈరోజు చూసుకుంటే చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మూసీ సుందరీకరణ అని చెప్పి ఎంతో చాలా అద్భుతమైన ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు రూపకల్పన దిద్దుతుంటే దానికి కనీసం కూడా ఏం శాంక్షన్ చేయకుండా, అదేవిధంగా ఐఐఎం యూనివర్సిటీ కానీ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి బడ్జెట్ లేక ఇది చాలా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. మరి అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ ఎంపీలు దీనికోసం తీవ్రంగా కొట్లాడాలి. మన కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడి బడ్జెట్ రూపకల్పన దిద్దాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇంతమంది ఎంపీస్ ఉన్నారు కదా, అంటే ఎలాంటి ఢిల్లీలో అంటే కేంద్రంలో మాట్లాడలేకపోయారా? కేవలం ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీలు ఎలక్షన్ వరకే వారి ప్రయత్నాలు ఉన్నాయి. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ యథావిధంగా వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు తప్ప రాష్ట్రానికి ఉద్ధరించేటట్టు ఏ రకంగా కనిపించట్లే అని ప్రజలందరూ గమనిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.